సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సబితా రెడ్డిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. 23 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసిన సబితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలకు ప్రజాప్రతినిధులుగా ప్రజల మధ్య ఉంటున్నాము. కాబట్టి ఈ మాటలు అన్నందుకు సీఎం గారు బేషరతుగా మేము ఖండిస్తున్నాము. క్షమాపణ చెప్పాలి. ఎవరైనా సరే పొలిటికల్గా వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు చేయని, ఎవరి పాత్రని వాళ్ళు పోషించాలి తప్ప అసెంబ్లీలో ఇలాంటి టైం వేస్ట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యంగా కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిన్న అసెంబ్లీలో ఏదైతే మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డిని అవమానించినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఒక మహిళా ఎమ్మెల్యేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేను ఆ తీరుగా అవమానపరిస్తే మిగతా మహిళ కార్యక్రమం సందర్భంగా మన సబితా ఇంద్రారెడ్డి గారిని అనుచిత మాటలు మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి గారు వారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మా టీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఆమెను సభలో ఎంత అనుచిత మాట మాట్లాడానంటే అక్కలను నమ్ముకుంటే జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఎంత హీనకరమైన మాట ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టింది. ఆమె విద్యాశాఖలో మంత్రిగా పనిచేశారు. ఎంతో గొప్పగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి అంటే చిన్న పొరపాటు చేయదు, చాలా గుణవంతురాలని చెప్పి పోయినటువంటి కేసీఆర్ ఆమెను అలాంటి ఆమెను ఈ విధంగా అనుచిత మాటలు మాట్లాడడం న్యాయమా? అందుకని మా మహిళలు ఈ రోజు వారి మీద దుమ్మెత్తిపోచి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.